అందరికీ శుభోదయం అండి. మరలా ఉదయకాల సమయంలో ప్రభువును స్తుతించుటకు దేవుడు చక్కటి అవకాశం మనకి దయచేసి ఉన్నారు. ఈరోజు మన కొరకు సిద్ధపరచబడిన వాక్యమును చదువుకుందాం. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి. ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనిషికి కావలసినవన్నీ ఉంటూ ఉన్నాయి. మన బ్రతుకు కాలంలో సంతోషంగా ఉండేటటువంటి సమయాలు చాలా తక్కువ, దుఃఖముతో, వేదనతో, కన్నీటితో ఉండేటటువంటి సమయాలు ఎక్కువ. ఎందుకంటే మన పరిస్థితుల్లో మనం సంతోషముగా ఉండనియలేవు మనల్ని. అందుకనే దేవుని యొక్క వాక్యంలో సంతోషము కలిగిన మనస్సు ఆరోగ్య కారణము అని రాయబడింది. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలన్నా ఆ వ్యక్తికి సంతోషం ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. అయితే సంతోషించడం అనేదే ఈ రోజున మన జీవితాల్లో లేకుండా పోతుంది. లోకములో అన్నీ వెతుకుతూ ఉంటాం మనం హ్యాపీగా ఉండడానికి. ఎంత ప్రయత్నం చేసినా అది మనకు దూరం అవుతూనే వస్తూ ఉంటుంది. అయితే భక్తుడు అంటున్నాడు, నీతిమంతులారా అని చెప్పి యెహోవాను బట్టి సంతోషించుడి. మన సంతోషం ఎక్కడుందంటండి? యెహోవా యందు, ఆయనలో ఉన్నదంట. ఆయనను బట్టి మనము సంతోషించగలం. నీ పరిస్థితులు నువ్వు చూసినప్పుడు, నీ అవసరాలను నువ్వు చూసినప్పుడు, నీ యొక్క ఇబ్బందులను నువ్వు చూసినప్పుడు నీకు కలిగేది వేదనే. భక్తుడైన దానియేలు గారు సింహాల బోన్లో సంతోషంగా ఉన్నారు. కారణం ఏంటంటే దేవుని యందు ఆయన సంతోషిస్తూ ఉన్నారు. సింహాల బోన్లో ఉన్నవారు ఎవరికైనా సంతోషం కలుగుతుందా అండి? పౌలు శీలలు చెరసాల్లో ఉండి సంతోషంగా ఉండగలిగారు. చెరసాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సంతోషంగా ఉంటారండి? ఎందుకంటే వారికి ఉన్నటువంటి పరిస్థితులను చూడలేదు, దేవుణ్ణి చూశారు. ఉదయకాల సమయంలో నా బిడ్డ జీవితం ఇలా ఉంది, నా భర్త మారటం లేదు, నా పరిస్థితులు ఎలా ఉంటూ ఉన్నాయి, వీటిని నువ్వు చూసావు అనుకో, నీకు కలిగేది దుఃఖమే. కానీ దేవుని వైపు నువ్వు చూసి ఆయన యందు, ఆయనలో నువ్వు సంతోషించగలుగుతావు. ఆయన చూసినప్పుడు మనకు సంతోషం కలుగుతుందా అండి? ఆయనలో మాత్రమే మనకు సంతోషం కలుగుతుందా అండి? కనుకనే భక్తుడు అంటున్నాడు, దేవుని యెహోవా యందు సంతోషించుడని. నీకే పరిస్థితులున్నా వాటిని చూడకుండా దేవుని యందు సంతోషిస్తావని దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. ఈ ఉదయకాల సమయంలో నిబిడలు ఈ ప్రార్థనలు ఏకీభవించుండగా ప్రతి బిడ్డని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకుని, ఈరోజు నిబిడలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా వారి పనులకి మీరు తోడుగా ఉండి, వారి అవసరాలు ఏమైతే అవన్నీ తీర్చి మీ అందు సంతోషించగలిగినటువంటి జీవితాలు మా అందరికీ దయచేసి, ఈ ప్రార్థనలు ఏకీభవించిన బిడ్డల హృదయాల్లో ఏ దుఃఖం ఉన్నదో, ఏ వేదం ఉందో అది తీసివేసి మీలో సంతోషించగలిగినటువంటి జీవితాలు వారికి దయచేయమని, ఈరోజంతా మీ సన్నిధి తోడు నిబిడలకి దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.